వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ మేనిఫెస్టో విడుదల, సంక్షేమానికి పెద్దపీట వేశామన్న జగన్. రేవంత్ రెడ్డితో సిపిఎం నేతల భేటీ, లోక్సభ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నిర్ణయం. హామీలు అమలు చేసినట్లు నిరూపించండి, పోటీ నుంచి తప్పుకుంటానన్న బండి. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు, ప్రజలందరికీ రుణపడి ఉంటామన్న కేసీఆర్. రాజధాని కూడా కట్టలేని నేతలకు ఓట్లెందుకు, 10 ఏళ్లలో 10 పరిశ్రమలు కూడా రాలేదన్న షర్మిల. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో అల్లాడుతున్న జనం. వైసీపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే విశాఖ కేంద్రంగా పరిపాలన సాగిస్తామని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. అమరావతిని శాసనసభ రాజధానిగా అభివృద్ధి చేస్తామని, కర్నూలు న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని తేల్చి చెప్పారు. ఇంతకుముందు ఇది మన మేనిఫెస్టో, ఇప్పుడు ఇది మన మేనిఫెస్టో. ఈ మాదిరిగా మన మేనిఫెస్టో. రాజధానికి సంబంధించి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడగానే విశాఖ పరిపాలనా రాజధానిగా పాలన సాగుతుంది. రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్లా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తాం. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తాం. 2 పేజీల మేనిఫెస్టో. ఇంతకుముందు ఇది మన మేనిఫెస్టో, ఇప్పుడు ఇది మన మేనిఫెస్టో. ఈ మాదిరిగా మన మేనిఫెస్టో. కేవలం 2 పేజీల మేనిఫెస్టో. ఇంతకుముందు ఇది మన మేనిఫెస్టో, ఇప్పుడు ఇది. మేనిఫెస్టో అంటే తమకు పవిత్రమైన గ్రంథంగా భావిస్తామని వైసీపీ అధినేత సీఎం జగన్ అన్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో కీలక నేతలతో కలిసి లాంఛనంగా ప్రకటించారు. ప్రధానంగా విద్య, వైద్య, వ్యవసాయం, పేదలందరికీ పక్కా ఇళ్లపై స్పష్టమైన హామీ ఇచ్చారు. చేయగలిగేవే మేనిఫెస్టోలో పెట్టామని సీఎం జగన్ అన్నారు. ఇది 2019 మన మేనిఫెస్టో. ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఖురాన్గా, ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. 2019లో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్ఠగా మనం అమలు చేశాం. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది. ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ, ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో మా మేనిఫెస్టో, చెప్పినటువన్నీ మీరే టిక్ చేయండి అనే
టీడీపీ మాదిరి అమలుకు సాధ్యం కాని సూపర్ 6 హామీలను తాము ఇవ్వలేదని సీఎం జగన్ చెప్పారు. 2019లో ఇచ్చిన హామీలను 99% అమలు చేశామని అన్నారు. ఇప్పుడు కూడా పక్కాగా అమలు చేయగలిగే హామీలను ప్రజల ముందు పెడుతున్నట్లు తెలిపారు. పాదయాత్రలో ఎన్నో కష్టాలు చూశానని, అవన్నీ తీర్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. అప్పుల పరిస్థితిని ఒకసారి గమనించినట్లయితే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 2014 నుంచి 2019 దాకా ఆయన అధికారంలోకి రాకమునుపు 1,18,000 ఉంటే 2,71,000కు ఎగవాకింది. అది మన రెజీమ్లో ఎంత జరిగింది అని. తర్వాత ఈ పబ్లిక్ డెట్కు తోడు గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అది కూడా యాడ్ చేయండి. అది యాడ్ చేస్తే 14,000 అక్కడ ముందు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 59,000 మన హయాంలో 1,43,000 పెరిగింది. పోనీ అట్లా చూసుకున్నా కూడా 1,32,000, 3,30,000, 6,34,000. నాన్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ స్టేట్ పిఎస్యూస్ కూడా తీసుకుందాం. దానికి చూస్తే టోటల్ డెట్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ 29,000 కోట్లు ఉంటే ఆయన 69,000కి తీసుకుపోతే మన దాంట్లో 1,06,000 కోట్లకు పోయింది. మొత్తంగా టోటల్ స్టేట్ గవర్నమెంట్ లయబిలిటీస్ అండ్ నాన్ గ్యారంటీడ్ పిఎస్యూ లయబిలిటీస్. చంద్రబాబు మాత్రం కిందటి ఎన్నికలప్పుడు ప్రకటించిన హామీలను మళ్లీ ఇప్పుడు చెబుతున్నారని జగన్ ఆరోపించారు. 2019 నాటి టీడీపీ మేనిఫెస్టో కాపీని చూపిస్తూ జగన్ విమర్శల వర్షం కురిపించారు. ఆ మేనిఫెస్టో పాంప్లెట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ ఫోటోలను చూపిస్తూ అప్పుడు అదే ముగ్గురుతో, ఇప్పుడు అదే ముగ్గురుతో కొత్త పాంప్లెట్ను ముద్రించి పంచుతున్నారని విమర్శించారు. సూపర్ 6, సూపర్ 7 అంటూ అలవి కాని హామీలను చెబుతూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఇప్పుడు మళ్ళీ సూపర్ 6 అంటున్నాడు, మళ్ళీ సూపర్ 7 అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సూపర్ 6లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ 10లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఇది సాధ్యమేనా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014లో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్, మళ్ళీ ఇదే కూటమి, ఇదే సంతకం, మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్, మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ 6, సూపర్ 10 అంటూ మళ్ళీ ప్రజల జీవితాలతో చెలగాటలాడడం, దానికి అయ్యే ఖర్చు సాధ్యమేనా అన్నది ఒక్కసారి గమనించినట్టయితే ఆయన చెప్తా ఉన్న ఈ సూపర్ 6లు, సూపర్ 10లే 1,21,619 కోట్లు అవుతా ఉన్నాయి. జగన్ ఎంతో కష్టపడితే ఎప్పుడు జరగని విధంగా పాలన చూపిస్తే 70,000 కోట్ల రూపాయలు చాలా కష్టపడితే చేయగలుగుతా ఉన్నాడు. మరి 1,50,000 కోట్ల రూపాయలతో ఆయన సూపర్ 6 అంటాడు, సూపర్ 10 అంటాడు. ఈ మాదిరిగా ప్రజలను అడ్డగోలుగా మళ్ళీ మోసం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు అని అంటే ఇది సాధ్యమయ్యేదేనా? ఈ డాక్యుమెంట్ బహుశా మీ అందరికీ కూడా 2014లో సాక్షాత్తు ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి ముగ్గురు ఫోటోలు పెట్టి కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా కనిపిస్తుంది. ముఖ్యమైన అంశాలు అని అంటూ ఈ పాంఫ్లెట్ 2014 ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి పంపించారు. ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ను చూసి ఏ మాదిరిగా ప్రజలు నమ్మి వీళ్ళకు ఓటు వేసినందుకు వాళ్ళ బ్రతుకులు ఏ రకంగా అతలాకుతలమైనాయి అన్నది కూడా ప్రతి ఒక్కరూ నాగరిక ప్రపంచంలో గమనించాల్సిన అంశం. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. మరి 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ అయిందా? పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు. ₹1 అయినా మాఫీ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రమేష్, జగన్ మేనిఫెస్టోను ఏ విధంగా చూడాలి? రాజధాని కూడా కట్టాలని నేతలకు ఓట్లెందుకు వేయాలని ప్రశ్నించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. అధికారంలోకి వచ్చాక జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైన చేశారా అని నిలదీశారు. పాయకరావుపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన షర్మిల 10 ఏళ్లలో రాజధాని కట్టగలిగారా అంటూ నిప్పులు చెరిగారు. 10 ఏళ్లలో 10 పరిశ్రమలైనా వచ్చాయా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవి అని అభిప్రాయపడ్డారు. మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్ర నేతలకు లేదంటూ మండిపడ్డారు.
ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. అలాంటిది ముఖ్యమంత్రి హోదాలలో ఉన్న ఇద్దరికీ తెలుసు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో. ప్రతిపక్షాలలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి దుమ్మురే పెట్టేట్టు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా బీజేపీ మెడలు వంచి తీసుకొస్తామన్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అని చంద్రబాబు గారికి ఛాలెంజ్ విసిరారు. మరేమైంది? అధికారంలోకి వచ్చినాక ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రత్యేక హోదా గురించి? మరి మనకు ప్రత్యేక హోదా ఎలా వస్తుంది? ఆలోచన చేయండి. ప్రతిపక్షమైన పాలక పక్షమైన ఈ రోజు బీజేపీ పార్టీకి అమ్ముడు పోయాయి. ఈ రోజు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నాయి. బీజేపీ పార్టీ మనకు ఏమైనా చేసిందా? మీరు గులాంగిరి చేస్తున్నారు పర్వాలేదు అనుకోవడానికంటే బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి మన బిడ్డలకి వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, రాజధాని ఇవ్వలేదు. మనకి ఏది ఇవ్వకపోయినా ఆఖరికి విశాఖ స్టీలును కూడా వీళ్ళు ప్రైవేట్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 50వ డివిజన్ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు. నియోజకవర్గ పరిధిలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయన్న సుజన ఎక్కడకు వెళ్లినా సమస్యలతో స్వాగతం పలుకుతున్నారని వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. నియోజకవర్గ పరిధిలోని 22 డివిజన్లలో 22 కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై దృష్టి పెడతానన్నారు సుజన. వచ్చాం, పొద్దున్న నుంచి తిరుగుతా ఉన్నాం. ఇప్పుడు మీరా గారు కూడా చెప్పినట్లుగా ఇక్కడ ఏమిటంటే సమస్యలకి ప్రతి డివిజన్ టు డివిజన్ సమస్యల మీద పోటీ పెడితే ప్రతి ఒక్కళ్ళు అందులోనే పోటీ పడాలి. తాగునీటి సమస్య పూర్తిగా ఉంది, డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉంది. కలుషితమైన నీళ్లు వస్తున్నాయి అంటే డ్రైనేజ్ వాటర్ తాగునీరు కలిసిపోయి వస్తున్నట్లుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. దాని మూలాన ఆరోగ్యం పాడవుతోంది. ఇందాక ఒక మహిళ చెప్పారు, మాకేం అక్కర్లేదు, మాకు మంచినీరు తాగితే మంచి ఆరోగ్యం ఉండే విధంగా చేసుకుంటే మేము కష్టపడి మేము పని చేసుకోను, మేము వ్యాపారం చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని మా కాళ్ళ మీద మేము గౌరవంగా బతుకుతాం, మాకు ప్రభుత్వాల నుంచి ₹1 ఉచితంగా అక్కర్లేదు అని డంకా బజాయని చెప్తా ఉన్నారు ఆవిడ. ఈరోజు 50వ డివిజన్కి వచ్చాం, పొద్దున్న నుంచి తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు మీరా గారు కూడా చెప్పినట్లుగా ఇక్కడ ఏమిటంటే సమస్యలకి ప్రతి డివిజన్ టు డివిజన్ సమస్యల మీద పోటీ పెడితే ప్రతి ఒక్కళ్ళు అందులోనే పోటీ పడాలి. జనసేనాని పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచారు సినీ హీరో వరుణ్ తేజ్. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా రాజరాజేశ్వరి సమేత ఉమాకుకేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కాసేపట్లో గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో ఎన్నికల ప్రచారం జరగనుంది. ఎన్నికల ప్రచార ర్యాలీ, రోడ్ షో, సమావేశాల్లో పాల్గొని ప్రసంగించనున్నారు వరుణ్ తేజ్. రాష్ట్రాన్ని నాశనం చేశారని బీజేపీని విమర్శించిన చంద్రబాబు మళ్లీ అదే పార్టీతో జతకట్టారని మండిపడ్డారు వైసీపీ నేత కేశినేని నాని. విజయవాడ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన విపక్ష కూటమిపై ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ ఏ హామీలు ఇచ్చారో చెప్పకుండా పొత్తులు పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. ఏదైతే రాష్ట్రాన్ని నాశనం చేసి బీజేపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నారు. మళ్ళీ ఈరోజు బీజేపీతో కలిసి ఏం హామీలు పొందాడో కూడా ఆయన చెప్పకుండా ప్రధానమంత్రి గారు వచ్చాడు, వెళ్ళాడు, ఎటువంటి హామీలు లేవు. ఆ రోజు చంద్రబాబు నాయుడు విడిపోయినప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటో ఎవరికి తెలియదు. ఇవాళ ఏం హామీలు లభించిందని చంద్రబాబు నాయుడు బీజేపీతో మోడీ గారితో కలిసాడో ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. నాకు తెలిసిందైతే రేపు ఎన్నికల తర్వాత ఈ పార్టీని కలిపేయడం మాత్రమే ఈ కలయిక అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి అందరూ కూడా ఆలోచించుకుని మరి ఇక్కడ విజయవాడ తూర్పులో ఏమైనా అవినాష్ని మంచి మెజార్టీతో గెలిపిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, కులానికి మతానికి అతీతంగా పనిచేసేటువంటి వ్యక్తి, అట్లాగే ఒక రక్షణగా కూడా ఈ ప్రాంతంలో ప్రజలు నిలిచేటువంటి వ్యక్తి. కాబట్టి అందరూ అవినాష్కి ఓటేసి గెలిపించాలని నేను ప్రచారం చేస్తాను. అలాగే రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా రాబోయేది జగన్మోహన్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.
లో భువనగిరి సీట్లో సిపిఎం పార్టీ పోటీ చేయడం అందరికీ తెలుసు. పోటీ విరమించుకోవాలని అనుగుణంగా కాంగ్రెస్ గెలిపించే మద్దతు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరారు. కానీ మేము దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఎం నేతలు భేటీ అయ్యారు. సీఎం నివాసంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చేరుపల్లి సీతారాములు, వీరయ్య తదితరులు భేటీ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో మద్దతు విషయంలో వీరి మధ్య చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ భువనగిరి స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని సిపిఎం నిర్ణయించింది. భువనగిరి సీట్లో సిపిఎం ఏఐసిసి అధ్యక్షుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ నాయకులతో చర్చించడం, ఏసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని ప్రతిపాదనలు వారి ముందు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా భువనగిరి పార్లమెంట్లో కూడా వారి సంపూర్ణ సహకారం కావాలి, బీజేపీని ఓడించాలంటే అనే కాంగ్రెస్ ప్రతిపాదనను వారి ముందు పెట్టిన, ఇతర కొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా పెట్టిన. వారు స్థూలంగా